ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ ప్రక్రియ చిట్ట చివరి రోజుకు చేరుకుంది. నిన్నటి వరకు జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్ లోని టీడీపీ పార్టీ నుండి కూటమి అభ్యర్థిగా అయినటువంటి కొండు శంకర్ నేడు నామినేషన్ లో భాగంగా దాఖలు చేయనున్నారు నామినేషన్ పత్రాలు. అది ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం పట్టణ ప్రజలందరూ కూడా నీరాజనం పలుకుతూ ఆయనకి స్వాగతం పలుకుతూ నామినేషన్ ప్రక్రియలోని వారంతా కూడా భాగస్వాములు అవడం అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక వెనుకున్నటువంటి జనసంద్రం ఏదైతే ఉందో ఇది చూస్తున్నట్లయితే కనుక ఈ రోజు చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ చాలా మంది ఉన్నారు. అసలు కొండు శంకర్ కి టికెట్ లభించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు యువతకి ఇస్తామని చెప్పి మాట్లాడి పెట్టుకున్నారు. అదే విధంగా ఈ రోజు చూడండి, యువత కోసం వచ్చిన జనాలు ప్రపంచం చూడండి. రాబోయే ఎన్నికలలో ఈ అధర్మాన ప్రసాదం మీద 40,000 ఓట్ల మెజార్టీతో కొండు శంకరన్న గారు, అదే విధంగా 150,000 పైచేక మెజార్టీతో ఎంపీ కింజరా బ్రాహ్మణ్ ఖచ్చితంగా గెలుస్తారు. శ్రీకాకుళం యువ నాయకులు ఇద్దరు కూడా సస్యశ్యామలంగా 20 సంవత్సరాలు పరిపాలిస్తారని ముక్తకంటిగా యువతంతా చెప్తున్నారని తెలియజేస్తున్నాను. కొత్త అభ్యర్థి శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్ లోని అటువంటి కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వడం పట్ల, అలాగే ధర్మాన ప్రసాద్ లాంటి వారిపైన పోటీ చేసి నిలవగలరా అనే ఒక ఇదైతే మాత్రం అందరిలోనే ఉంది. దీనికి మీరేమంటారు? కొత్త అభ్యర్థిని ఎవరు చెప్పారండి? గత 40 సంవత్సరాలుగా వాళ్ళ తండ్రి గారు రాజకీయం చేస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా వాళ్ళ తండ్రి గారు రాజకీయం చేస్తున్నారు. అదే విధంగా 20 సంవత్సరాలుగా ఆయన పోల్ మేనేజ్మెంట్ చేశారు. గత 2 పర్యాయాలు 3 పర్యాయాలు పోల్ మేనేజ్మెంట్ చేశారు. ఆయన ఏమో కొత్త నాయకుడు కాదు, పాత నాయకుడే. లక్ష్మీదేవి గారు ఆవిడ గౌరవించి ఆయన ఆగిపోయారు. ఈ రోజు యువతకి చంద్రబాబు ఇచ్చారు కాబట్టి ఆయన నాయకుడిగా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యాడు. అంతే. చూసుకున్నట్లయితే కనుక జిల్లా సర్పంచ్ సంఘాల నాయకుడిగా పనిచేస్తున్నటువంటి కొండు శంకర్ కు నేడు శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుండి శ్రీకాకుళంలో కొత్త జోష్ అయితే క్రియేట్ అయింది. ప్రతి ఒక్కరు కూడాను కొండు శంకర్ గెలుపు ఖాయం అనే దిశగా అడుగులు వేస్తూ మొత్తం పట్టణం అంతా కూడా పసుపుమయం చేసేశారు. ఎక్కడ చూసినా తెలుగుదేశం అభిమానులే. ప్రతి సందులోని, ప్రతి రహదారిలోని, ప్రతి చోట కూడాను నేడు ఆయన నామినేషన్ ప్రక్రియలో వారంతా కూడాను భాగస్వాములై ఆయనకి చేదోడుగా నిలిచి నామినేషన్ పత్రాలు దాఖలు చేసేంత వరకు కూడాను ఆయనకు తోడుగా వెళ్లి ఆయన నామినేషన్ లోని అలాగే ఆయన విజయంలోని కూడా వారు భాగస్వాములు అయ్యేందుకైతే ముందుకు అడుగులు వేస్తున్నారు. నేడు చూసుకున్నట్లయితే కనుక ఈ వచ్చినటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచం మాత్రం ఖచ్చితంగా కొండు శంకర్ కు విజయం చేకూర్చే దిశగా అడుగులైతే వేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కనుక ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక వచ్చినటువంటి ప్రజలు మొత్తం కూడాను పూర్తి స్థాయిలోని పట్టణం మొత్తం కూడాను కదిలి వచ్చి కొండు శంకర్ కు ఈ రోజు నీరాజనం పలుకుతున్నారు. అక్కడ శ్రీకాకుళం మెయిన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు వచ్చినటువంటి జన సముద్రం చూస్తున్నట్లయితే కనుక కొండు శంకర్ విజయం ఖరారు చేసినట్లు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. చూస్తున్నట్లయితే కనుక రోడ్డు మీద అసలు ఎటువంటి ఖాళీ స్థలం కూడా మిగలలేదు. అంతమంది భక్తజనం అయితే రావడం జరిగింది. అసలు కొండు శంకర్ కి టికెట్ ఇవ్వడం పట్ల ఏ విధంగా భావిస్తున్నారు? కొండు శంకర్ టికెట్ ఇవ్వడం పట్ల ఏ విధంగా భావిస్తున్నారు? కొండు శంకర్ టికెట్ ఇవ్వడం శ్రీకాకుళం అభివృద్ధికి తొలిమెట్టు. అసలు ఈ వచ్చిన ప్రజలందరినీ చూస్తుంటే కనుక కొండు శంకర్ విజయం ఏ దిశగా ఉందని అనుకోవచ్చు. 100% కొండు శంకర్ చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరి నోట కూడా కొండు శంకర్ మాట వినిపిస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా టికెట్ సంపాదించినటువంటి కొండు శంకర్ మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఎన్నుకుని ఆయన్ని శ్రీకాకుళం సమస్యలు పూర్తిగా నెరవేరే దిశగా ఆయన అడుగులు వేస్తారు. ఆయన పైన నమ్మకం ఉందనేది ప్రతి ఒక్కరు చెప్పుకోవడం జరుగుతుంది. అది ఏదేమైనప్పుడు కూడా బలమైన వైసీపీ అభ్యర్థి పైన కొండు శంకర్ గట్టి పోటీని ఇవ్వనున్నారని మాత్రం ప్రతి ఒక్కరు కూడాను చెప్తారు. జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.